అందరికీ నమస్కారం. మన మైండ్‌లో ఉన్న ప్రతి ఒక్క సందేహాలు, సంకోచాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి వాటిని నివృత్తి చేసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు నందిబెట్ల శ్రీహరి శర్మ గారున్నారు. నమస్కారం గురూజీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురూజీ, నాకున్న చిన్న సందేహం ఏంటి అంటే, చాలామంది జాతకం చూపించుకోవాలి అంటే వాళ్ళ పుట్టిన తేదీ ఏంటి, వాళ్ళ ప్రాంతం ఏంటి అని చెప్పి చాలా డీటెయిల్స్ ఉంటాయి. కానీ చాలామందికి అంటే కొంతమందికి ఏంటి అంటే ఎక్కడ పుట్టాము అనేది తెలుస్తుంది, కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది సరిగ్గా తెలియని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ జాతకాలనేవి ఎలా తెలుసుకోవాలి అంటారు? అండ్ వాటికి సంబంధించిన వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది? వాటన్నింటికి పరిష్కారాలు ఏ విధంగా తెలుసుకుంటే బావుంటుంది అంటారు గురూజీ? అసలు ఆ అవకాశం అనేది ఉంటుందా? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే వీక్షించేటువంటి మన భక్తి ప్రేక్షకులకు కూడా చాలా మటుకు ఉపయోగపడేటువంటి అంశమే ఇది. ఎందుకనంటే ఈరోజు మానవుడు తన దైనందిన జీవితంలో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా సాఫీగా జరిగిపోతే ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. కానీ ఇబ్బందులు పడుతున్నప్పుడే మానవుడికి ఎక్కడ లేని సందేహాలు ఎక్కువగా వస్తాయి. నేను చేస్తుంది కరెక్టేనా? నా జాతకంలో మంచిగానే జరుగుతుందా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు విఫలమవుతుంది? ఒకసారి నా జాతకాన్ని చూపించుకుంటే తప్పేముంది? ఏదైనా మంచి చేస్తున్నాం కదా అని చెప్పి, ఇంత మంచి జరుగుతున్నా మన జీవితం ఎందుకు పైకి రాలేకపోతున్నాము అనే ఆలోచనలు. అలాగే కొంతమంది లక్షలు కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు చాలా చేసే సిల్లీ మిస్టేక్ ఏంటంటే, వ్యాపారానికి సంబంధించి ఆ యొక్క వ్యాపారము నా జీవితానికి పనికొస్తుందా లేదా, నా జాతకం ప్రకారం అనుకూలమైన వ్యాపారమా కాదా? ఎందుకనంటే అందరూ వ్యాపారం చేసి అందరూ సక్సెస్ కావట్లేరు కదమ్మా. అవును. ఇప్పుడు అంబానీ సోదరులే తీసుకోండి. ధీరుభాయ్ అంబానీ సంబంధించి కొడుకుల్లో అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఉన్నారు. కానీ ముఖేష్ అంబానీ మొత్తం చాలా చోట్లలో బాగా పెట్టుబడులు, ఒకప్పుడు అనిల్ అంబానీ మించిపోతాడేమో ముఖేష్ అని అనుకున్నారు. కానీ ఏమైపోయింది? తిరగబడిపోయింది. అతని జాతకంలో వ్యాపారంలో నష్టాలు, భారీ నష్టాలు చవిచూసి ఐపీ పెట్టుకునే పరిస్థితి దాకా వచ్చింది. అంటే అందరూ ఒకే వ్యాపారాన్ని అందరూ చేయలేరు కదా. ఎవరి జాతకానికి ఆ వ్యాపారం సూట్ అవుతుందో అది చూసుకోవాలి. అందుకనే చాలా మంది తెలియక అనుభవం ఉంది, నాలెడ్జ్ ఉందని చెప్పి పెట్టేసి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ ఉంది, లేదా రెస్టారెంట్ ఉంది, టిఫిన్ సెంటర్ ఉంది, అందరికీ అచ్చుబాటు రాదు. కొంతమందికి మాత్రమే అచ్చుబాటు అవుతుంది. కొన్ని ఇనుముతో చేసినటువంటి పదార్థాలు ఉంటాయి, కొన్ని స్టీల్ ఐటమ్స్, ఇవి అందరికీ అచ్చుబాటు కావు. కొంతమంది దాంట్లో సక్సెస్ అవుతారు. ఇలా చాలామంది చాలా రకాలైనటువంటి వ్యాపారాల్లో పెట్టి నష్టపోతున్నారు. నష్టపోయిన తర్వాత అప్పుడు మాలాంటి జ్యోతిషుల దగ్గరకు వచ్చి మేము వ్యాపారం పెట్టాము, నష్టపోయామనంటే అసలు జాతకం చూస్తే అది ఆ వ్యాపారం అతనికి సూట్ కాదు. అవును గురూజీ. అంటే వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని ఫాలో అవుతూ చేసిన వ్యాపారాలన్నీ అన్నీ ఈ విధంగానే ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ అప్పుడు ఎక్కడ ఈ యొక్క జ్యోతిష్యం అనేది మనకు బాగా అవసరమవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు గమనించాలి, జ్యోతిష్యం అనేది మానవుడి యొక్క శ్రేయస్సును కోరేదే తప్ప ఇంకా మూఢనమ్మకాల ఊబిలో దిగదార్చేటువంటి శాస్త్రము కాదు. కాబట్టి యొక్క లైన్ అర్థం చేసుకొని మనం జ్యోతిష్యాన్ని కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా జీవితంలో అభివృద్ధిలో ఉంటాం. పూర్వకాలంలో అందరూ అభివృద్ధి చేసిందే, మనమే గొప్పగా ఇప్పుడు అభివృద్ధి పొందుతున్నాం. పూర్వకాలం అంతా వేస్ట్, పాత చింతకాయ పచ్చడి ఆలోచనలను అనుకుంటే మనమే బెర్రీ పుష్పాలమని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, మానవుడి జీవితానికి ఉపయోగపడేటువంటి సందర్భంలో తాను తీసుకునేటువంటి నిర్ణయం మంచిదా కాదా అని తెలుసుకోవడానికి జ్యోతిష్యం ఒక ఉదాహరణ, అవగాహనకు వస్తుంది. ఇందులో ఎవరికైనా కానీ ప్రస్తుతం కావాల్సినటువంటిది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ మూడు. అందరికీ మూడు ఉంటాయా అంటే ఉండకపోవచ్చు. లేనప్పుడు ఏంటి? చాలామంది చేసేటువంటిది ఏంటంటే, జాతకాలు కొంతమందికి ఉండవు. పుట్టిన సమయంలో కొంతమందికి ఎక్కడ పుట్టారో, ఏ డేట్లో పుట్టారో తెలియదు. అటువంటి వారికి ఏంటంటే ప్రశ్నా జాతకం చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఇంకా శాస్త్రజ్ఞులు ఏం చెప్పారనంటే, పుట్టినప్పుడు పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏ నక్షత్రం అని తెలుసుకొని ఆ నక్షత్రం తగ్గట్టుగా పేరు పెడతారు. ఆ పేరు పెట్టడం వల్ల ఆ పేరు ఏ రాశిలో ఉంటుంది, ఏ నక్షత్రానికి సంబంధించిన పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో తెలుసుకొని ఆ రాశి ఫలితాలు చూసుకోవడం అనేటువంటిది ఒక అలవాటు. కాబట్టి జాతకాలు లేని వాళ్ళు రాశి ఫలాలు. మళ్ళీ ఇందులో రాశి ఫలాలకు వచ్చేసరికి ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కల్చర్ అనేది పెరిగిపోవడం వల్ల ఏమైపోయింది, ఇప్పుడు జూలై 22వ తారీఖు నుంచి ఆగస్టు 22వ తారీఖు వరకు లియో పర్సన్స్ అవుతారు
అని చెప్పడం జరుగుతుంది. అంటే సింహరాశికి అంటే ఆ మంత్లో పుట్టిన వాళ్ళందరూ అందరూ సింహరాశిలో ఉండరు కదా. వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం ఆ మంత్లో పుట్టిన వాళ్ళు సింహరాశి. చాలామంది తమ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను చూసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏ రాశిలో వస్తుందో ఆ బిట్వీన్ 30 డేస్లో అని చెప్పి ఆ రాశిని చూసుకుంటారు. కానీ ఒరిజినల్గా వాళ్ళు పుట్టిన డేటు, టైము, ప్లేస్ వాళ్ళకన్నీ తెలుసు. వాళ్ళ నక్షత్రం ఏందో తెలుసు. ఆ నక్షత్రాన్ని బట్టి రాశి కాకుండా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి రాశి బట్టి వాళ్ళు చూసుకోవడం వల్ల వాళ్ళ ఫలితాలు తారుమారు అవుతున్నాయి. జ్యోతిష్యం తప్పు అంటున్నారు. వాస్తవం అక్కడ జ్యోతిష్యం తప్పు కాదండి. మన ఆలోచనలే మనం తీసుకునే ప్యాటర్నే తప్పు. మన ఏ మంత్లో ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు నాడు పుట్టాడు అనుకోండి, లియో క్యారెక్టర్కి సంబంధించిన వాడు అవుతాడు. కానీ లియో రాశి ఫలితాలు చూస్తారు. మన యొక్క పంచాంగంలో కానీ ఇవన్నీ కూడా ఏంటి రాశి ఫలితాలు చాంద్రమాన ప్రకారం పుట్టిన రాశిని బట్టి. కాబట్టి ఆ ఫలితాలు ఈ ఫలితాలు ఇక్కడ మ్యాచ్ కాలేకపోవడం వల్ల తేడా ఉండడం వల్ల మన జ్యోతిష్యం అనేది ట్రాష్ అని అంటుంటారు. కానీ వాస్తవానికి అది కాదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనకేంటంటే గోచార రీత్యా కలిగేటువంటి మార్పులు, చంద్రుడు ప్రతి 2.5 రోజుల పాటు ఒక రాశిలో ఉంటాడు కాబట్టి మొత్తం నెలంతా తిరిగి వచ్చేసేసరికి 28 రోజుల దాకా పడుతుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనకు చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఆ గమనానికి సంబంధించి ఏ ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఏ రోజుల్లో ఆనందంగా ఉంటాం, ఏ రోజుల్లో రాని బాకీలు కూడా డబ్బు కూడా చాలా బాగా వస్తుంది, ఏ రోజుల్లో మానసికమైన ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది గోచార రీత్యా వచ్చే ఫలితాలని మనం బేరీజు వేసుకొని చూసుకోవచ్చు. అది గోచార రీత్యా వచ్చేది దైనందిన జీవితంలో గోచార రీత్యా వచ్చే ఫలితాలు దాదాపు 80-90% నిజమవుతాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన జీవితంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అనుకున్నప్పుడు గోచారానికి లింకు పెట్టుకోకూడదు. మనం పుట్టిన డేటు, టైము, ప్లేసు వీటిని దృష్టిలో పెట్టుకొని మనం జ్యోతిష్యుల దగ్గరికి వెళితే ఆ జ్యోతిషు కుండలి ద్వారా పరిశీలన చేసి జరుగుతున్నటువంటి దశ ఏంటి, అంతర్దశ ఏంటి, అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి వ్యక్తి ఏ భావంతో ఇక్కడికి వచ్చాడో ఆ భావం నెరవేరుతుందా లేదా అనే విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మనం పరిశీలన చేసి ఆ యొక్క ఉత్తమ జ్యోతిష్యులు, ఉపాసన పరులైన వాళ్ళు తగు నిర్ణయాలను తెలియజేస్తారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న కాలంలో వ్యాపారాత్మక ధోరణి అధికంగా ఉన్నటువంటి కారణం చేత దాని యొక్క చెడు ప్రభావం ఈ జ్యోతిష శాస్త్రం మీద కూడా పడడం, ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళ యొక్క మెదడులో కూడా వ్యాపారాత్మక ధోరణి అనేటువంటిది రావడం వలన ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఒక మనిషికి ఇదివరకు ఈ మధ్య మనం చూసాం, ఈ మధ్య ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక జ్యోతిష్యుడి మీద బాగా వైరల్ అయిపోయాయి న్యూస్లన్నీ కూడా. అంటే అతని యొక్క దైనందిన జీవితంలో అతన్ని గమనించుకున్నట్లయితే చాలామంది చెప్పినటువంటి కంప్లైంట్ ఏంటంటే నువ్వు ఈ పలానా రోజుల్లో 2-3 నెలల్లో చనిపోతావు, ఈ పూజ చేసుకోకపోతే ఇబ్బంది అవుతావు అని చెప్పి భయపెట్టి లక్షలు పెట్టి పూజలు చేయించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏ ఉత్తమమైనటువంటి జ్యోతిష్యుడు ఎప్పుడు కూడా భయం అనేది పెట్టడు. మనకు జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళగానే డాక్టర్ నువ్వు చచ్చిపోతావు, నీ రోగంతో వచ్చేస్తుంది అని చెప్తాడా, లేకపోతే ధైర్యం చేసి ఈ మందు వాడు నాయనా, ఈ మందు ఇన్ని రోజులు తగ్గుతుంది, నీ బాడీకి ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది, ఓపిక పట్టుకో అని చెప్పి మంచి చెడు చెప్పి పంపిస్తాడు తప్ప ప్రతి డాక్టరు ఈ విధంగా చెప్పడు కదా. అలాగే ఉత్తమమైనటువంటి డాక్టర్ ఏ విధంగా ఆ మంచి మాటలతో ధైర్యాన్ని ఇస్తాడో అలాగే ఉత్తమమైనటువంటి జ్యోతిష్యుడు కూడా ఎప్పుడూ మనిషిని భయపెట్టడు. వ్యాపారాత్మక ధోరణి అనేటువంటిది ఉండదు. కాబట్టి మరీ అంత గడ్డు కాలం అయితే నీవు అంత చెప్పినటువంటి డబ్బు చేసుకునే పరిస్థితిలో నీవు కూడా ఉండవు. కాబట్టి గడ్డు కాలం సమీపిస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి లక్షణాలు వేరుంటాయి. కాబట్టి ఇవన్నీ తెలియక చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే ఈ యొక్క జాతకాన్ని భయపెట్టగానే మొదలు భయపడిపోతుంటారు. కాబట్టి జ్యోతిష్యం అనేది భయపెట్టేటువంటిది కాదు. ఒక మానవుడి జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, నేను మంచి విద్య ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ రంగంలో నేను విద్య మంచిగా పైకి ఎదుగుతాను అనేటువంటి దాంట్లో ఆ గ్రూప్ ప్రకారం వెళ్ళడం, అలాగే వ్యాపారం చేసుకున్నా లేదా వృత్తిలో చేసుకున్నా లేదా ఇంకేదైనా కానీ ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో ఎందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి, నిజాయితీగా కష్టపడుతున్నాను, మరి నిజాయితీగా గలవాడిని దైవం అనుకూలిస్తుంది కదా, మరి నాకు ఎందుకనంటే జాతకరీత్యా కొన్ని దోష ప్రభావాలు అనేటువంటివి మనిషికి ఉంటాయి. కేవలం జాతకంలో వచ్చేటువంటి దోషాలు కాకుండా అనువంశికంగా వచ్చేటువంటి దోషాలు కూడా మనం అనుభవించక తప్పదు. అవి కూడా మన మీద బాధపడి ఉంటాయి. అవి మనకు తెలియకుండా జాతకంలోనే అనేక రకాలైనటువంటి దోషాలు, అందున ప్రధానంగా 5 శాపాల ప్రభావం మానవుడి జీవితంలో ఉన్నప్పుడు జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు. ఈ యొక్క శాపాలు అనేటువంటివి మన జాతకంలో ఉన్నాయా లేవా కాబట్టి తెలుసుకోవాలి. ఎందుకనంటే ఎన్ని ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నంలో మనకు ఆటంకాలు ఎదురవుతున్నాయనంటే మన జాతకం చూడగానే అందరూ బాగుంది, అద్భుతంగా ఉంది, మంచి దశ జరుగుతుంది, ఇక ఎటువంటి ఇబ్బంది పరిస్థితులు మీరు ఉండవు అని చెప్పినా కానీ వాస్తవ పరిస్థితులకు వచ్చేసరికి కొంతమంది జీవితాల్లో అట్టడుగున స్థాయిలో ప్రతి చిన్న విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని చాలామందిని చూడడం జరిగిందమ్మా. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే జాతకంలో చెప్పినట్టుగా పొంతన లేకపోవడం, జీవితం దుర్భరంగా ఉండడం, దీనికి కారణం
గ్రహాలు ఎంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ యొక్క ప్రభావం అనేటువంటిది మానవుడి జీవితంలో శాపాల ప్రభావం. ఏమా శాపాలు ఉంటాయి? ఒకటి పితృశాపము, స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము. ఇవన్నీ మన జాతకంలో పరిశీలన చేసినప్పుడు మన పూర్వీకుల వంశీకుల్లో జరిగినటువంటి మంచి చెడుని మనకు ఇచ్చేటువంటిది. కాబట్టి మన అద్దంలో పెట్టుకొని చూసుకుంటే మన మొహం ఎలా కనబడుతుందో, మన జాతకం చూస్తే మన యొక్క జీవితము మన భవిష్యత్తులో అనగా ఎలా ఉంటుంది, అలాగే మనం గత తరాల వాళ్ళు ఎటువంటి దోషంలకు గురయ్యారో ఆ దోష ప్రభావం మన జీవితం మీద ఏ విధంగా పడుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడాను మనకు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఒకప్పుడు జమీందారులు రాజులుగా పుట్టినటువంటి వాళ్ళ వంశంలో మునిమనవలు ఇప్పుడు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఉదాహరణకి మొఘల్ చక్రవర్తులు చూసుకోండి అమ్మ. మొఘల్ చక్రవర్తులు అందరూ పరిపాలన చేశారు, భారతదేశాన్ని పరిపాలించారు. కానీ ఇప్పుడు వాళ్ళ వంశంలో ఉన్నటువంటి ఈ 8వ తరం వాడు 6వ తరం వాడు వీళ్ళందరూ కూడా రోడ్డు మీద రిక్షా లాక్కుంటూ బతుకుతున్నారు, ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ ఆడవాళ్ళు బతుకుతున్నారు. మొఘల్ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు జమీందారులుగా పుట్టినటువంటి వాళ్ళు కూడా కూలీ పనికి వెళ్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఎక్కడానంటే మరి జమీందారుల కుటుంబంలో పుట్టిన వాళ్ళంతా రాజులుగా ఉండాలి కదా, గొప్పగా వైభవంగా బతకాలి కదా. అంటే ఆ యొక్క సమయంలో చేసినటువంటి దోషాల ప్రభావము ఎంత మంచి జాతకుడినైనా ఆ దోషం పట్టి పీడిస్తుంది. కాబట్టి హెరిడిటీగా వచ్చేటువంటి ఈ బీపీ షుగర్లు ఎట్లయితే మనం వారసత్వంగా తీసుకొని మనం బాధపడుతున్నామో, ఎంత ఆరోగ్యంగా ఉన్నా అలాగే వాళ్ళు చేసినటువంటి పాపాలు, దోషాలు, ఇబ్బందులన్నీ ఆ తర్వాత తరం వాళ్ళు వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే మంచిగా సంబంధించినటువంటి మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను కనుక సంప్రదించుకుంటే తగు నిర్ణయాలు అనేటువంటి తీసుకోవచ్చు. ముఖ్యంగా మీరు అడిగిన దానికి ప్రకారము ముఖ్యంగా ఎవరి దగ్గరనైతే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటుందో మంచి వాళ్ళని సంప్రదించి మీకు సంబంధించినటువంటి సమస్యకి పరిష్కార మార్గం తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ ఏవీ లేవనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు ఆ యొక్క ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళినటువంటి సమయానికి ఏ సమయం ఉంటుందో ఆ సమయాన్ని బట్టి గ్రహస్థితి అనేటువంటిది ఒకటి వస్తుంది. ప్రశ్నాలగ్నం అని అంటారు. ఆ ప్రశ్నాలగ్నము మీ యొక్క సమస్యకి పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతులు. అంతే తప్ప పాచికలు వేయడాలు, అలాగే ఇంకా ఏదో రకరకాలైనటువంటి గవ్వలు వేయడాలు ఇవన్నీ కూడాను మనము అంత పర్ఫెక్ట్గా ఇక్కడ లేదు. రమల శాస్త్రము, పాచిక శాస్త్రం అంటారు. అది ఎప్పుడో అంతరించిపోయింది దాని యొక్క ప్రభావం. ఇప్పుడు పాచికలు వేసి చెప్పేదంతా కూడా అసంబద్ధం అని చెప్పవచ్చు. అలాగే గవ్వలు అనేటువంటిది కేరళ జ్యోతిష్యంలో ఎక్కువగా ఫేమస్. కానీ మన దగ్గర అంతగా ఈ గవ్వలు వేసినటువంటి వాళ్ళు ప్రావీణ్యత పొందిన వాళ్ళు లేరు. కేరళలో ఉన్నారు, అది చెప్పవచ్చు. నాడీ జ్యోతిష్యం ఇంకొకటి ప్రత్యామ్నాయంగా కనబడుతుంది. ఈ నాడీ జ్యోతిష్యం అనేటువంటిది కూడా చాలా మటుకు మనకు అగస్త్య మహాముని ద్వారా మనకు పొందబడినటువంటి యొక్క జ్యోతిష్య ప్రభావం. కాబట్టి నాడీ జ్యోతిష్యం కూడా చాలా మటుకు కరెక్ట్ అవుతున్నాయి. 80% కరెక్ట్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఏ విధంగానైనా మనము అనుకున్నప్పుడు దైవానుగ్రహంతో మనం అనుకున్నటువంటి పనులను నెరవేర్చుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప భయపెట్టేటువంటిది సరైనది వాది కాదు. భయపెట్టేవాడు జ్యోతిష్యుడు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. భయపెట్టాడు అని అంటే మీరు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఈశ్వరునికి నమస్కారం చేసుకొని ఈశ్వరుడి మీదనే పాదాలు పట్టుకొని అంతకు మించిగా వేరే గత్యంతరం లేదనే భావన పెట్టుకోండి చెప్పవచ్చు. నిజంగానే గురూజీ, అంటే మీరు చెప్పినట్టుగా జాతకరీత్యా ఎవరిని నమ్మాలి, ఎవరిని ఎంచుకోవాలి అన్న సందేహం మాత్రం చాలా మందిలో ఉంది. మేబీ ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి వారిలో ఉన్న సందేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయి ఉంటాయి గురూజీ. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.